మొన్ననే రైతు పండుగ అని చేసి ఏడాదిలో ఎంతో చేసినామని ఎలివేషన్లు ఇచ్చుకుంటుర్రి. కట్ చేస్తే నిన్నీయాలనే మళ్ళా వ్యవసమే దండుగా రైతు బంధు వేస్ట్ అన్నట్టు మాట్లాడబట్టిరి. ఇప్పుడైతే ఏకంగా అన్నదాతలు అడుక్కుంటుర్రు అని మంత్రులే మందిల్నే మాట్లాడి కాడుకొచ్చింది కథ. ఈశ్వరుడు నోరిచ్చిండు కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మంచిగా ఉంటుందా? అది కూడా బాధ్యత గల మంత్రి పదవులు ఉండి అన్నం పెట్టే రైతుల్ని అడుక్కుంటుర్రు అనుకుంటా అల్కగేసి మాట్లాడితే లోకం ఊకుంటుందా? మంత్రి తుమ్మల అసొంటి పని చేసి అర్చింతలిగించుకుంటున్నాడు. కోదాడ మండలం కాపుగల్లు కాడ ఖుద్దు వ్యవసాయ మంత్రి సారే ఏం మాటలు అన్నాడో ఇనుర్రిగా. కొత్తగా నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ధైర్యంతో సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో 21,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి 7,625 కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. అది ఇనరుగా పొతాక నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ కాలేదని రైతులు ఎందుకు అడుక్కుంటుర్రు? రైతులు ఏడాది కష్టాల్లో అప్పులున్నారని సర్కారు ఇబ్బందులున్నా అప్పు చేసి మరి మీ తిప్పలు తీర్చింది అనుకుంటా కడుపులున్న ముచ్చట ఎంత క్లారిటీగా చెప్పిండో కదా మంత్రి సారు. రైతు బంధు రాలేదు అని అడుక్కుంటుర్రు అంటే బిచ్చం అడుగుతున్నట్టు కొడుతుందా మీకు? ఇప్పుడున్న సర్కార్ కంటే రూపాయి ఎక్కువనే ఇస్తాము, రుణమాఫీ బరాబర్ చేస్తామని మాటలు చెప్తే కదా ఇదే రైతులు నమ్మి ఓటేస్తేనే కదా మీరియాల మంత్రులైంది. మరి ఏడాదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మత్పరిస్తుంది మీరైతే ఏమాయ హామీ అని అడిగినందుకు రైతులు అడుక్కుంటూ లెక్క కానొస్తురా మీకు ఇలా అనుకుంటా గట్టిగానే గరం ఎత్తురు తుమ్మల మాటలు ఇన్నోళ్ళు. మొన్నటి దానికేమో రైతు భరోసా కంటే ఇచ్చే 500 బోనసే బెటర్ అని చిన్నగా మెల్లగా రైతు బంధును బంధు పెట్టే ఆలోచనలు ఉన్నట్టు చెప్పకనే చెప్తిరి. ఇప్పుడేమో వస్తలేదన్న రైతు భరోసా అడిగితే అడుక్కునేటోళ్ళు అనబడితిరి. ఇక రేపు ఏమేమి మాట్లాడతారో ఎన్ని తీర్లు అన్నదాత ఇజ్జత్ తీసి రైతుల ఆత్మగౌరవాన్ని గాంధీ భవన్ గర్మకడ కట్టేస్తారు అనుకుంటా కామెంట్లతో నిచ్చి పడేస్తారు సోషల్ మీడియాలో కూడా. రైతు పండుగలని ఏం చేయని దానికి దండగ పనులు చేసుడు కాదు, చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట మీద రైతు భరోసా రైతు రుణమాఫీ మీద పనితనం చూపిర్రి అనుకుంటా మాట్లాడబట్టిర్రు. నమ్మి ఓటేసినందుకు అన్ని తీర్లు ఆగమైనము అని అనుకుంటున్న జనము. వాయమ్మనే ఏందో ఏమో దినాం గురుకులలో చదివే పోరలకు వచ్చే ప్రమాదాలు చూస్తుంటే ఇంకా ఏడుదాకా పోతుంది కథ అనిపించబట్టింది. మొన్నటిదాకా అయిన ఫుడ్ పాయిజన్ల ముచ్చట మరవక ముందే ఇగో ఇంకో మళ్ళా కొత్త పంచాయతీ బయటపడ్డది. ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కొన్ని పనులల్లో సర్కారు చేసే తీరు చూస్తే కూడా గట్లనే అనిపించబట్టింది. మొన్ననే గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది పోరలు ఆయపాయ చేసిర్రు, ఒక బుజ్జి పానమే వాయే. అయినా కూడా సర్కార్కు చెవిన పేనే వాడతట్టు కొడతలేదు. ఇది చూసినాక ఏంది మందులు అని చూస్తుర్రా? గురుకులంలో పిల్లలకి ఇచ్చేటి ఏమైంది మళ్ళీ గట్ల చూపిస్తుర్రు అని అనుకుంటుర్రా? అవిటినో పారి సరిగ్గా చూడుర్రి, మందుల మీద తారీఖు ఏముందో అది ముచ్చట. అన్ని డేట్ అయిపోయిన మందులే. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలా. మళ్ళీ అదేడనో కాదు, మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం సొంతూర్లనే. ఇందులో ఇంకో గమ్మత్ ఏందంటే ఆ మందులు ఇచ్చిపోయి కూడా ఎన్నో రోజులు అయితలే నిన్ననే మెడికల్ క్యాంప్ పెట్టి ఇచ్చిపోయిరట. ఎందుకో ఆడున్నోళ్ళ దాంట్లో ఎవరో డౌట్ వచ్చి మందుల మీద తారీఖు చూస్తే గిట్లా ఎన్నడో ఎక్స్పైరీ అయినట్టు తేలింది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సొంతూర్లనే గిట్లా భయం లేని కథ అయిందంటే మరి కడమ నియోజకవర్గాలల్లో ఎట్లుంది ఏం కథ అని గులుగబట్టిర్రు పిల్లగాళ్ళ అయ్యవ్వ. ఇప్పటికే ఓ దిక్కు ఫుడ్ పాయిజన్లు అవుతున్నా కూడా ఇంకా భయం వస్తలేదంటే ఎందుకంత నిర్లక్ష్యం సర్కార్కు? బీద పిల్లలంటే ఎందుకంత చిన్న చూపు? అన్ని సౌలతులు చక్కగా లేకనే కదా గురుకులాలలో చదివిపించేది. అంతేగాని చేతులార పిల్లల పానలు తీయాలని కాదు కదా. దీని మీద ప్రతిపక్షం రంగంలోకి దిగేదాకా కథ అట్లనే ఉంటట్టు కొడుతుంది అని గరమైతుర్రు దినాం గురుకులంలో అవుతున్న కథలు చూస్తున్నోళ్ళు. ఇక దీని మీద సర్కారు ఏ తీర్ల రియాక్ట్ అవుతుందో చూడాలి. అరే జరంత నన్న సోయి ఉండాలి కదా. ఏందో ఏమో పొర్రి మళ్ళీ సొంతూర్లోనే గిట్ల అయింది కదా, మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే యశస్విని మేడం ఎసొంటి యాక్షన్ తీసుకుంటుందో చూద్దామని ఎదురు చూడబట్టిర్రా అంతా.